అమరావతి ప్రాంత రైతుల కష్టాలు అన్నీ ఇన్ని గాదు. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఏదో చేస్తుంది వాళ్ళ కోసం అని జెప్పి, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారని జెప్పి ఎన్నో కలలు గని ఓట్లేశారు ఉండవల్లి ప్రాంతానికి సంబంధించిన అమరావతి రైతులందరూ. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అమరావతి పేరుతో కొత్తగా దోపిడీకి తెరతీసింది ఈ కూటమి నాయకులు, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు. పైన కన్ను వేసి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అమరావతి భూములను రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి బలవంతంగా లాక్కోవడం, రైతులకు వాళ్ళకు నష్టపరిహారంగా వాళ్ళకు వేరే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి వాటిని ఇవ్వకుండా ఉండడము, ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కడో చెరువుల్లోనో ఎక్కడో దూరంగా ఊరి బయట విసిరేసినట్లుగా ఉండే ప్రాంతాల్లో అలాంటి వాటిని ఇవ్వడము. వాళ్ళ గోడు అంతా ఇంత కాదు. అలాగే ఇప్పుడు రెండో విడత భూసేకరణ అని చెప్పి అంతకుముందు 50,000 ఎకరాల భూసేకరణ చేశారు. మళ్ళీ కొత్తగా రెండో విడత అని చెప్పి మరి 50,000 ఎకరాల భూసేకరణకు ప్రయత్నం మొదలుపెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గజం అంటే గజం అని కాదు, స్క్వేర్ ఫీటు 4,500 రూపాయలు. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా సిటీస్లో 4,500 రూపాయలకు 5 స్టార్ వసతులతో నిర్మాణం చేయొచ్చు. అటువంటిది అమరావతిలో 20,000 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ అని చెప్పి కొత్తగా దోపిడీకి తెరదీసి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు వాళ్ళకే టెండర్ల ద్వారా అప్పగించి పనులన్నీ అప్పగించి వాళ్ళ నుంచి కమిషన్లు దోచుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటైపోయింది. అమరావతి పేరుతో వేల కోట్లు దోపిడీ అనేది జరుగుతుంది మన రాష్ట్రంలో ఇప్పుడు. అసలు అమరావతికి సంబంధించిన రైతులు వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఇస్తారో అది, వాటిపైన అలాగే బలవంత భూసేకరణ మీద కూడా వాళ్ళ బాధ వెళ్ళబోసుకునేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అలాగే వైసీపీ నాయకులను మా బాధ వినమని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు అక్కడికి రమ్మని చెప్పి. అటువంటి వైసీపీ నాయకుల పైన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏరియాను పరిశీలనకు వెళ్ళిన వైసీపీ నాయకుల పైన ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గూండాలతో దాడులు చేయించి హత్యాయత్నాలు చేసి వాళ్ళపైనే తిరిగి కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దౌర్జన్యంగా ఈ నాయకులు ప్రవర్తిస్తున్నారో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. అసలు అమరావతి అనేదే ఒక పెద్ద స్కాము. ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు ఏదో మౌలిక వసతులని, డ్రైనేజ్లని, నీటి సౌకర్యం అని వాటి కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ప్రణాళికలు వేసింది. అదే మా జగనన్న మావిగన్ పేరుతో కేవలం ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకు రాజధాని పూర్తవుతుంది, మనకంతా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవుతాయని చెప్పి మావిగన్ చెప్తే వాటికేమో ఎన్నో మాటలు మాట్లాడతారు. వాళ్ళేమో ఈ చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసమే 2,00,000 కోట్లు అయితే ఖర్చు పెట్టొచ్చు. అలాగే ఇష్టం లేకున్నా రైతుల భూములను లాక్కోవడము, వాళ్ళకి సంవత్సరానికి 3 పంటలు వచ్చే వ్యవసాయ భూములను వ్యవసాయానికి పనికి రాకుండా తవ్వేయడము, అలాగే వాటిలో వర్షపు నీళ్ళు వస్తేగిన కొండవీటి వాగు నుంచి నీళ్ళన్నీ వచ్చి ఆ పొలాల్లో, ఆ సారవంతమైన పొలాల్లో ఆ నీరు చేరి అవన్నీ వాగులుగా మారిపోవాలని చెప్పి పంటలు కూడా వేసుకోకూడదు ప్రజలు, ఆ రైతులని చెప్పి ఇంత నష్టం చేస్తున్నారు. వాటిని పరిశీలనకు వెళ్ళిన మా వైసీపీ నాయకుల మీద దాడులు చేయించడము, అసలు ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి తగునా అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి మీద ఉండాలి కానీ కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం దృష్టి ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం అంతే. ఇప్పుడు అమరావతి అనేది వాళ్ళకు ఒక పెద్ద బంగారు బాతులాగా కనిపిస్తుంది, డబ్బులు దోచుకోవడానికి, దాచుకోవడానికి. ఇవన్నీ కాకుండా అక్కడ ఉన్న అమరావతి రైతులకు న్యాయం చేయాలని మా వైసీపీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.